హలో అండి, అందరూ బాగున్నారు కదా? శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. ఈరోజు స్వీట్ కాదు, హాట్ చేసుకుందామండి. సేమియా పులిహోర చేసుకుందాం. 2 నిమిషాల్లో చేసేసుకుందానండి. ఇదిగోనండి 2 గ్లాసులు సేమియా తీసుకున్నాను. 2 గ్లాసులు సేమియా తీసుకుని కొంచెం నూనెలో వేయించేసుకుందాం అండి. పోపుకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. ఆవాలు, పచ్చనపప్పు, కొంచెం మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఇగో నిమ్మకాయలు ఒక 3 తీసుకున్నాను. మనకు కావాల్సినంత పిండుకుందాం. ఇదిగోనండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ. ఇదిగోనండి స్టవ్ చేసుకుని బాండి పెట్టేసుకుని సేమియాని వేయించేసుకుందామండి. నూనె వేసి వేయించేసుకుందామండి. కొంచెం చాలా ఎక్కువ అక్కర్లా. ఇదిగోనండి సేమియా వేసేసుకుంటున్నాను. కొంచెం దోరగా వేయించేసుకుందాం. ఇదిగోనండి ఇదేంటి సేమియా వేయించుకుంటున్నారు అనుకోమాకండి. ఏం లేదండి, కొంచెం వేయించుకుంటే ఒకటికి అతుక్కుపోదండి. విడివిడిగా చక్కగా బాగుంటుంది పులిహోర. ఓకేనండి. ఇదిగోనండి సేమియా దోరగా ఎగిపోయినాయి. ఇంకా చాలు. వేడి నీళ్ళు పెట్టేసుకుందాం. ఇదిగోనండి వేడి నీళ్ళు పెట్టేసాను. దీంట్లో ఉప్పు, పసుపు వేసేసుకుందాం. ఇదిగోనండి ఉప్పు, ఇదిగోనండి పసుపు. నీళ్ళల్లో పసుపు వేసుకుంటేనండి సేమియాకు చక్కగా పట్టుకుంటుంది. ఇదిగోనండి నీళ్లు మరిగిపోతున్నాయి. సేమియాని వేసేసుకుందామండి. ఆ మరిగేటప్పుడు వేసుకుంటే ఒక కుడుకు రానిచ్చేసి వడపోసేసుకుందాం. ఇదిగోనండి సేమియా ఉడికి పట్టేస్తుంది. ఒక కుడుకు రానిచ్చేసి దించేసి వడపోసేసుకుందాం. అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోమాకండి. సేమియాని వడబోసేసుకున్నాం కదా, దీన్ని చల్లారించుకోవాలండి. ఇదిగోనండి ఈ లోపల అది చల్లారే లోపల తాలింపు వేసేసుకుందాం. ఇదిగోనండి ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చనపప్పు, కొంచెం మినపగుళ్ళు, మిగతాయి ఇవన్నీ వేసేసుకుందాం. తాలింపు చాలా ముఖ్యమండి, మాడిపోకుండా వేయించుకోండి. పోపు వేగిపోయింది. దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కాదు, బాగానే ఇంగు పొడి వేసుకోండి. ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. వేసుకుందామండి. వేగిపోయింది. ఇదిగోనండి స్టవ్ కట్టేసాను కదా, నిమ్మకాయ పిండి వేసుకుందాం దీంట్లోనే. ఇదిగోనండి నిమ్మకాయ పిండి వేసుకున్నాం కదా, చిటికెడు అంటే చిటికెడు పంచదార అండి, పులుపు పెరగటానికండి. బెల్లానికి బదులుగా కొంచెం పంచదార వేసుకుంటే ఆ పులుపు పెరగదు, గ్యాస్ ఫామ్ అవుదండి. పోపు వేసేస్తున్నాను. పులిహోరలో కలిపేసుకుంటాం. ఇదిగోండి అమ్మవారికి ప్రసాదం తీసేసుకున్నాను. ఓకేనండి.